విద్య ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఫుట్బాల్ స్టేడియంలో ఇంటర్ స్కూల్ జిల్లా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. అంతకుముందు సిద్దిపేటలోని హరీష్ రావు నగర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేటలో అన్ని రకాల క్రీడలకు సంబంధించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. స్పోర్ట్స్ లో సిద్దిపేటను అగ్రగామిగా నిలపామని అన్నారు. త్వరలో 11 కోట్ల నిధులతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు హరీష్ రావు తెలిపారు. మన సిద్దిపేటకు మన తెలంగాణ రాష్ట్రానికి ఈ భారతదేశానికి మంచి పేరు తెచ్చే అద్భుతమైన క్రీడాకారులు ఈ గ్రౌండ్ నుంచి తయారు కావాలని మనసారా పిల్లలందరూ కూడా మంచి స్పోర్టివ్ నేచర్తో బాగా ఆడండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సిద్దిపేటలో మనం మంచి స్పోర్ట్స్ హబ్ తయారు చేసుకున్నాం. ఇక్కడే బాస్కెట్బాల్, వాలీబాల్, ఫుట్బాల్, ఇండోర్ షటిల్ కోర్ట్, క్రికెట్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, అన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్ను మనం డెవలప్ చేసుకున్నాం. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఇంకా బాగా డెవలప్ చేయడానికి మొన్న మధ్యనే మరో 11 కోట్ల రూపాయలు సిద్దిపేటకు మంజూరు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా స్పోర్ట్స్లో మన సిద్దిపేటను మరి అగ్రభాగాన నిలిచే విధంగా అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ను తయారు చేసుకుందాం. మరి ఎందుకంటే విద్య ఎంత ముఖ్యమో మరి స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం. మంచి ఆరోగ్యానికి, మంచి కాంపిటేటివ్ స్పిరిట్ను పెంచడానికి స్పోర్ట్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. మీరందరూ కూడా బాగా రాణించాలని, అద్భుతమైన ప్రదర్శన అంటే ఒక యాక్టివిటీని మీరు అద్భుతంగా మీ యొక్క క్రీడా స్ఫూర్తిని చాటాలని చెప్పి కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.